స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవుడిని స్తుతిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని కల్పించినటువంటి దేవుని సేవలో బలముగా వాడబడుతున్నటువంటి ఒకవైపు తన పని చేస్తుంది, మరొక వైపు దేవుని పనిలో అనేక ఆత్మల పట్ల భారముతో సేవ జరిగిస్తున్నటువంటి అన్నయ్య
దేవదానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. తన కుటుంబాన్ని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నా. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రభును స్తుతించుదాం. మన యూదా గోత్రపు సింహాన్ని ఆయనను స్తుతించుదాం, ఆయన మహిమపరుద్దాం. మీరు నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో మీరు కూడా సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, మహోన్నతులకు మా తండ్రి వందనాలు స్తోత్రం. ఈ భయంకరమైనటువంటి ఈ దినాలలో మీరు మమ్మలను ప్రభువా రక్షిస్తున్నావు అంటే అది నీ కృప వలనే, మమ్మల్ని కాపాడుతున్నావు అంటే అది నీ దయ వలనే. ఈరోజు నీ కృపను అందుకున్న మేము, నీ కృపలో నడుస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రభువా ఈ దినమంతయు మా పనుల్లో, మా ప్రతి విషయంలో నేను మాకు తోడుగా ఉండి నాయన నేను చేసిన ప్రతి పనుల్లో మా రెక్కల కష్టాన్ని మీరు దీవించి ఆస్వాదించి మా కుటుంబాలన్నింటినీ కూడా ప్రభువా ఈరోజు మమ్మల్ని కాపాడుకొని మా కుటుంబాలను నడిపించి మరలా ప్రభువా నేను స్తుతించే భాగ్యాన్ని, నీ మాటలను వినేటువంటి ఓ చక్కటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు వందనాలు. ఈ
ఈ సమయంలో అనేకులకు ఇటువంటి భాగ్యము అనుగ్రహించినప్పటికీ ఈ సమయాన్ని ప్రభువా వ్యర్థముగా నాయన వ్యర్థ పాలు చేస్తూ వారి వారి సొంత ఆలోచనలకు వారు వెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని మాత్రము అటువంటి స్థితిలో కూడా వెళ్ళనివ్వకుండా నేను స్తుతించే భాగ్యాన్ని, నీ మాటలు వినేటువంటి మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ఈ దినమును ప్రభువా వినియోగించుకోలేక ఈ దినమును ప్రభువా విడిచిపెట్టిన వారు ఈ భూలోకంలో కూడా చాలా మంది ఉన్నారు. ఆ గుంపులో మమ్మల్ని ఉండనివ్వకుండా మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని ఒక ప్రత్యేకమైనటువంటి నీ సన్నిధానంలో మమ్మల్ని అందరూ ఏర్పాటు చేసుకొని ఈ రాత్రుల సమయంలో మాతో మాట్లాడడానికి, మీరు మా సన్నిధికి వచ్చి మమ్మల్ని దర్శించడానికి మీరు నాయన నీ సన్నిధికి వచ్చి మమ్మల్ని నిలబెట్టుకొని నాయన మా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం బట్టి ఈ ప్రార్థనను సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలా రోజులు నుంచి ఓ మంచి అంశాన్ని ఎన్నుకొని ఈ యొక్క పేజీ ద్వారా అనేకులను బలపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఆనాడు మోషేని ప్రభు అన్నాడు, మోషే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నప్పుడు మోషే ఏమన్నాడంటే, అయ్యా మాట సరిగా రానటువంటి వాడిని, నత్తివాడిని నేను ఎలా వెళ్ళి మాట్లాడగలను, నేను ఏం మాట్లాడగలను అని మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు నిలబడు, నువ్వు నోరు తెరువు, నేను మాట్లాడేదను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానే కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అనుకోని విధముగా ప్రభు ఇక్కడ నన్ను నడిపించాడు. అనుకోని విధముగా నన్ను ఇక్కడ ప్రభు నిలబెట్టాడు. కానీ ఏం మాట్లాడతాడో నాకు అర్థం కావట్లే. కానీ ప్రభు మాట్లాడతాడు, ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతాడు అనే ఆశ మాత్రం నాకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వినండి, ఇక్కడ దేవుడు తన ప్రవక్తలను, తన సేవకులను ఎందుకు ఎన్నుకుంటాడు లేదా ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఈ భూమి మీద తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలతో మాట్లాడడానికి, తన వాక్కును దేవుని యొక్క సందేశాన్ని లేదా దేవుని సందేశాన్ని అందించడానికి దేవుడు కొంతమందిని ప్రవక్తలను, కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుని సమాచారాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. ఆనాడు కూడా ఇర్మియాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు ఇర్మియాని దేవుడు అంటే, మనం ఒకసారి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమి సెలవిచ్చాడంటే, గర్భములో నిన్ను రూపింపక మునిపే, అంటే ఇర్మియాను ఈ భూమి మీదికి దించక ముందే అనగా పుట్టించక మునిపే, అంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు తల్లి గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుని యొక్క సందేశాన్ని లేదా దేవుడు ఆలోచనలను, దేవుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో ప్రజల పట్ల, దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో ప్రజల పట్ల, వారితో మాట్లాడడానికి
ప్రజలకు దేవునికి మధ్యవర్తులు కావాలి కనుక కొంతమందిని సేవకులను, కొంతమంది ప్రవక్తులను దేవుడు ఎన్నుకొని వారి ద్వారా దేవుడు ఏమండి సమాచారాన్ని అందించాడు. అందించడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. అలనాడు కూడా దేవుడు ఈ భూమి మీద ప్రజలందరినీ కూడా సృష్టించిన తర్వాత ఆ ప్రజలు విస్తరిస్తున్నటువంటి దినాలలో, ఆ ప్రజలు అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో దేవుడు ఆ ప్రజలను చూసి, వారి యొక్క ఎదుగుదలను చూసి, వారి యొక్క అభివృద్ధిని చూసి, ఏమండి ప్రజల యొక్క విస్తరిస్తున్నటువంటి ఆ రీతిని చూసి ప్రభువు ఎంతగానో సంతోషించాడు. దేవుడు ఈ భూమి మీదకి ఒకసారి చూసినప్పుడు ప్రజలు ఎదుగుతున్నటువంటి విధానాన్ని చూశాడు, వారి అభివృద్ధిని చూశాడు. వారి అభివృద్ధిని, ప్రజలు విస్తరిస్తున్నటువంటి ఆ విధానాన్ని చూసి ప్రభువు ఎంతగానో సంతోషించాడు. సంతోషిస్తున్నటువంటి ఆ సమయమున, తను ఆనందించాలి వారిని చూసి అనేటువంటి సమయమున దేవుడు ఒకసారి వారిని చూశాడు. కానీ వారి అంతరంగాన్ని పరిశీలిద్దాము, వారి జీవితాలను పరిశీలిద్దాము అని అనుకున్నటువంటి దినాలలో ఆ ప్రజల యొక్క స్వభావము, ఆ ప్రజల యొక్క నడక, ఆ ప్రజల యొక్క తలంపులు, ఆ ప్రజల యొక్క ఆలోచనను దేవుడు గమనించినప్పుడు దేవుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో వారిని నిర్మించుకున్నాడో, ఏ ఉద్దేశంతో వారిని ఆస్వాదించాడో, ఏ ఉద్దేశంతో వారిని విస్తరింప చేశాడో, దేవుని ఉద్దేశాలకు విరుద్ధముగా ఈ భూమి మీద ప్రజలు జీవించడము దేవుడు చూశాడు. ఆ ప్రజలు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారో, అసలు ఆ ప్రజల యొక్క అంతరంగాన్ని దేవుడు పరిశీలించాడు. అంతకు ముందు దేవుడు బాహ్యంగా చూసినప్పుడు, చూడండి ఒకసారి మనం గమనిద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వినండి. ఈరోజు ఒక వ్యక్తిని మనం చూస్తే, ఒక వ్యక్తి మంచిగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని చక్కగా మంచి వైట్ షర్ట్ వేసుకొని దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? లేదా ఆ వ్యక్తి గృహము నుంచి చక్కగా మంచి రెడీ అయ్యి వైట్ షర్ట్ మంచిగా తయారై పరిశుద్ధ గ్రంథాన్ని సంకన పెట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కవారు ఏమనుకుంటారు చెప్పండి? అబ్బా ఎంత భక్తుడు అండి, భలే మందిరానికి వెళ్తున్నాడు, టయానికి వెళ్తుండండి నిజంగా అని అనుకుంటారు కదండి. కొంతమంది అన్యులు ఏమనుకుంటారు అంటే, అరే ఎక్కడికి వెళ్తున్నారా ఈ బ్రదర్ అంటే, సూటిగా వారు చెప్పేది ఏంటో తెలుసా అండి? అతను క్రైస్తవుడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు. దేన్ని చూసి వారు అంటున్నారు? తన ఉన్నటువంటి ఆ ఆకారాన్ని చూసి, తన ఉన్నటువంటి వేషాన్ని చూసి, ఏమండి తను ఎక్కడికి వెళ్తున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. ఈనాడు చిన్నపిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవారి వరకు, వృద్ధుల వరకు కూడా ఏం చెప్తారంటే, అతను దేవుని మందిరానికి వెళుతున్నాడు అని చెప్తారు. కానీ తను దేవుని మందిరానికి వెళుతున్నాడని చెప్పగలరు, కానీ తన హృదయము ఎలా ఉంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. అర్థమవుతుంది నా మాటలు? హలో, ఈ ఆన్లైన్లో చూస్తున్నటువంటి వాళ్ళ నా మాట అర్థమవుతుంది కదా? దేవుని మందిరానికి నువ్వు వెళుతున్నావని ప్రతి ఒక్కరు నేను చూసి చెప్పగలరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా చెప్పగలరండి? నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావని, నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావని, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావని ఒక మనిషి, ఒక సహోదరి ఎలా చెప్పగలదో అంటే, నువ్వు ఉన్నటువంటి స్థితిని చూసి. ఏ స్థితి? మంచిగా తయారై వైట్ షర్ట్, వైట్ శారీస్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్తే ఎవరైనా అది చెప్తారు. ఏమని? పరిశుద్ధ మందిరానికి వెళ్తున్నారు, దేవుని ఆరాధించడానికి వెళ్తామని చెప్పగలరు. కానీ తన హృదయంలో ఉన్నటువంటి, తన హృదయంలో దాగి ఉన్నటువంటిది ఎవరైనా ఏమని చెప్పగలరండి? ఎవరు చెప్పగలరయ్యా అంటే దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈనాడు ఎవరు చెప్పగలరయ్యా అంటే దేవుడు తను అభిషేకించుకున్నటువంటి, దేవుడే పంపించినటువంటి
తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు ఎవరైతే సంఘానికి వస్తారో వారు బాహ్యంగా ఉన్నటువంటి వారి స్థితులను పరిశుద్ధ గ్రంథము ద్వారా, దేవుని మాటల ద్వారా వారికి బోధిస్తారు. వినండి, ఆనాడు దేవుడు అందరి ఎదుగుదలను చూసి ఆనందించాడు, వారి యొక్క విస్తరణ చూసి ఆనందించాడు, వారి అభివృద్ధిని చూసి ఆనందించాడు. కానీ అలా ఆనందిస్తున్నటువంటి దినాల్లో ప్రభు ఒకసారి వీళ్ళు బాగా విస్తరిస్తూ ఉన్నారు, వీళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఏమండి చాలా చక్కగా కుమార్తెలు బాగా కాంచు ఉన్నారు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ఆ బహుమానాన్ని ఎవరిచ్చారు? వారికి దేవుడే ఇచ్చాడు. అనగా సంతానాన్ని కూడా చేస్తున్నాడు దేవుడు. అభివృద్ధి చెందుతున్నాడు, అభివృద్ధిని చెందిస్తున్నాడు. ఇటువంటి దినాలలో దేవుడు ఏం చేశాడంటే ఒకసారి భూమి మీద వారి అంతరంగాన్ని పరిశీలించడం ప్రారంభించాడంట. అలా ఎప్పుడైతే దేవుడు అంతరంగాన్ని పరిశీలించడము ఎప్పుడైతే దేవుడు ప్రారంభించాడో అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు ఏమండి ఎలా ఉన్నారంటే వీరు 5వ వచనం ఒకసారి లేకుంటే 5వ వచనం చూడండి, 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు. ఊహ అంటే తెలుసా అండి? ఊహ అంటే తెలుసా? వినండి, తెలుసా అండి బ్రదర్? చెప్పండి, ఊహ అంటే వినండి. ఊహ అంటే మనము చెయ్యబోయేది మనకు తెలియదు, మనం ఏదైతే చేస్తున్నామో అంటే కానీ మన ఊహలో మాత్రము ఒకటి దాగి ఉంటుంది. ఏంటిది? దేవుడు మాట్లాడతాడు. కానీ ఈ రోజు దేవదానం గారితో మాట్లాడతాడా, లేదా సహోదరుతో మాట్లాడతాడా, లేదా నాతో ఎవరితో మాట్లాడతాడో తెలియదు. కానీ దేవుడు మాట్లాడతాడు. కానీ మన ఊహలో మాత్రం ఒకటి దాగి ఉంది. ఒక బ్రదర్ నిలబెట్టబోతున్నాను అంటే మన హృదయములో అది మనకు బయలుపరచబడదు, కానీ అది దాగి ఉంటది. దాగి ఉన్న దాన్ని ఊహ అంటారు. ఆ ఊహ ఎప్పుడు బయటపడుతుందంటే మనము చేయబోయేటప్పుడు బయటపడుతుంది, మనం ఆలోచన చేసేటప్పుడు బయటపడుతుంది. అది పాపమైనా సరే, అది మంచి అయినా సరే, అది చెడైనా సరే, ఏదైనా సరే. చూడండి, దేవుడు అంట ఊహలో అంటే మనము ఆలోచన చేయనటువంటిది, ఊహలో దాగి ఉన్నటువంటిది కూడా దేవుడు కనిపెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు అంటే వారు ఎప్పుడు కూడా చేయాలన్నది కూడా చేయబోయేది కూడా ఎలా ఉన్నదంటే బహు చెడ్డగా ఉన్నదంట. ఏమండి, వారు చేసేది కాదు, ఇక ముందు చెయ్యబోయేది కూడా, ఇక ముందు వారు ఆలోచన చేసేది కూడా ఎలా ఉందంట? వారి ఊహాంతయు. ఏమండి, వారు ఊహాంతయు అంటే వారు ఇక చెయ్యబోయేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదే కాదు, ఇప్పుడు ప్రజెంట్ చేసేదే కాదు, ఇక ముందు చేయబోయేది కూడా ఎలా ఉందంట? ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది, ఇప్పుడు నీ ఆలోచనలో ఉన్నది, ఇక ముందు జరగబోయేది కూడా. అంటే జరగబోయేది నీకు తెలుసా? అంటే జరగబోయే ఆలోచనలు దాగి ఉన్నటువంటి రహస్యాన్ని కూడా దేవుడు చేశాడంటే బట్టబయలు చేసేసాడండి. బట్టబయలు చేసేసాడు. అంటాడు ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము బాధపడుతున్నాడంట. తను మొదటిగా ఏమనుకున్నా అంటే వీళ్ళందరినీ చేసినందుకు, నరులను చేసినందుకు. ఎలా చేసుకున్నాడు నరులను చెప్పండి? ఎంత ఇష్టపడి చేసుకున్నాడండి, తను ఎంత ప్రేమించాడండి నరులు. ఈ సృష్టిని చేసేటప్పుడు అంతగా ప్రేమించలేదు,
ఈ సృష్టిలో ఉన్న వాటిని ఏర్పాటు చేసేటప్పుడు అంతగా ప్రేమించలేదు, కానీ ఒక నరుడు మాత్రము ఎంతగా ప్రేమించాడంటే తన పోలిక చొప్పున, తన స్వరూపమందు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఏం చేశాడు ఆయన? వారిని సృష్టించాడు. దేని కొరకు సృష్టించాడంటే వారిని ఆశీర్వదించడానికి, వారిని దీవించడానికి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఏముందంటే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపుడని దానిని లోపరుచుకునుడని దేవుడు అంతగా దీవించాడు. ప్రజలు కూడా అంతగా దీవించబడుతూ అంతగా విస్తరింపబడుతున్నారు. దేవుడు దీవించబడుతున్నప్పుడు వారిని చూసి, విస్తరిస్తున్నప్పుడు దేవుడు వారిని చూసి, దేవుడు ఇప్పుడు ఏమై ఉండాలా? వారిని చూసి ఆనందించాలి, వారిని చూసి సంతోషించాలా. దేవుడు వారిని విస్తరిస్తున్నప్పుడు, వారి అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారు కుమార్తెలు కంటున్నప్పుడు, వారి జననము పెరుగుతున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆనందించాడు. కానీ బాహ్యంగా చూసినప్పుడు, వారి అంతరంగాన్ని పరిశీలించినప్పుడు వారిలో ఉన్న స్వభావాన్ని దేవుడు కనిపెట్టి చాలా దుఃఖించాడండి, చాలా బాధపడ్డాడు. ఎంతగా బాధపడ్డాడు తెలుసా అండి? ఈ భూమి మీద నరులను చేసినందుకు తన్ను తానే దుఃఖపడ్డాడండి. అయ్యో, నేను ఇలాంటి వాడిన నేను సృష్టించుకుంది, నేను ఇలాంటి దాన్ని నేను నిర్మించుకుందని చెప్పేసి అని దేవుడు ఏమైపోయాడు తెలుసా అండి? తనకు తానే దుఃఖంలోనికి వెళ్ళిపోయాడు. అటువంటి దినాలలో, కోపముతో ఉన్నటువంటి దినాల్లో, ఉగ్రతతో ఉన్నటువంటి దినాల్లో ఏం చేయాలో ప్రభుకు అర్థం కావట్లేదు. ఒకవైపేమో నేను నా స్వయంగా నా చేతులతో నా బిడ్డలని చెప్పేసి నేను సృష్టించుకున్నాను, ఏం చేయాలా అర్థం కానటువంటి పరిస్థితి. అటువంటి స్థితులలో దేవునికి ఒక ఆలోచన వచ్చింది, దేవునికి ఒక తలంపు వచ్చింది. ఏంటో తెలుసా అండి? ఏంటో ఆలోచన తెలుసా? ఒకవేళ నేను ఈ ప్రజలందరినీ చూసి ఈ భూమిని నాశనము చేస్తే, అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను నాశనము చేస్తే బాగుండదేమో, ఒకవేళ ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పేసి అని దేవుడు ఆనాడు ఆ దినాలలో దేవుడు ఎవరైనా ఏ పాపము చేయకుండా, ఏ చెడు చేయకుండా, ఏమండి, నా మాట వింటూ నా కృపను పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అని దేవుడు వెతకడం ప్రారంభిస్తున్నప్పుడు అటువంటి దినాల్లో ఒక వ్యక్తి దొరికాడంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. అటువంటి దినాల్లో ఎవరు దొరికారంట? ఒక వ్యక్తి దొరికాడంట. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు నోవాహు దొరికాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, అనగా దేవుడు దృష్టించాడు. ఎప్పుడు దృష్టించాడు? నరుల యొక్క పాపములో బ్రతుకుతున్నప్పుడు, నరులు పాపములో జీవిస్తున్నప్పుడు. ఏమండి పాపములో ఉన్నప్పుడు, నరులు చెడుతనములో ఉన్నప్పుడు, చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు, పాపములో బ్రతుకుతూ పాపములో నీచమైన కార్యాలు చేస్తూ దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో దేవుడు మరల మానవులను పరీక్షించడం, మానవులను చూడడము దృష్టించాడంట. అందుకే ఇక్కడ ఏముందంటే చూడండి, యెహోవా దృష్టి యందు అంటే దేవుడు దృష్టించాడు. ఎప్పుడు? నరులు చెడుతనముగా జీవిస్తున్నటువంటి దినాల్లో, నరులు పాపములో జీవిస్తున్నటువంటి దినాల్లో. అటువంటి దినాల్లో ఒక నీతిమంతుడు, ఒక నీతిమంతుడైనటువంటి, ఒక కృప పొందుకున్నటువంటి, కృప అనగా చంద్రుడు. కృప అనగా ఏంటండి? చంద్రుడు. కృప అనగా చంద్రుడు. అనగా అందరూ చీకట్లో బ్రతుకుతున్నారు, నోవాహు మాత్రం వెలుగులో చంద్రుడి వలె వికసిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. అందరూ చీకటిలో, అందరూ పాపములో బ్రతుకుతున్నారు, కానీ అందరిలో కల్లా చంద్రుడి వలె కృప పొందినటువంటి వాడుగా నోవాహు ఒక్కడే దేవుని కనుదృష్టిలో మెరుస్తూ ఉన్నాడంట.
దేవుని కృప పొందుకున్నటువంటి నోవాహును దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. ఎందుకుని ఏం చేస్తున్నాడంటే నోవాహు ద్వారా దేవుని యొక్క వాక్కును పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడంటే, దేవుడు ఎందుకు ఒక ప్రవక్తను ఎన్నుకుంటాడంటే, దేవుడు వారి ద్వారా కొన్ని మాటలను పంపిస్తాడు. చూడండి ఇర్మియా గ్రంథం, ఒక మాట చేయండి ఒకసారి చూస్తా, మీకు ఒక మాట చదివిస్తా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. మాట చేయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతారు ఒకసారి. ఇర్మియా 7వ అధ్యాయం. నేను మీతో మాటలాడినను పెందెడక లేచి మీతో మాటలాడినను మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇవ్వకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటిని చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగనే చేయుదును. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి మనం గమనిస్తే, ఆయన పెందల కడనే లేచి, ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియాను దేవుడు ఎన్నుకొని ఏం చేశాడంటే కొన్ని మాటలను ఇచ్చి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు దుష్టత్వములో చెడు మార్గములో నడుస్తున్నటువంటి దినాలలో ఏమండి ఇర్మియా ద్వారా కొన్ని మాటలు దేవుడు ఇచ్చి పంపించాడు. ఇక్కడ మనం గమనిస్తే నోవాహును ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే, ఎందుకు నోవాహు కృప పొందిన వాడిగా ఉండి నీతిమంతుడిగా ఉండి ఎందుకు నోవాహును దేవుడు ఎన్నుకొని నోవాహు పేరు ఎందుకు దేవుడు లిఖించాడంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహుకు కొన్ని మాటలనిచ్చి దేవుడు పంపించాడు. కొన్ని మాటలనిచ్చి దేవుడు ఏం చేశాడు? పంపించాడు. మనం ఇక్కడ చదువుదాం ఒక మాట. ఆదికాండములో 6వ అధ్యాయంలో, ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి దేవుడు నోవాహుతో చూడండి, పక్కన డాష్ ఉందా, పక్కన గీత ఉందా అంటే పక్కన డాష్ లేదా కామాలు ఏదైనా ఉంటే దాంట్లో ఒక రహస్యం ఉంటుంది. ఈ డాష్ అనేది ఏంటంటే నోవాహుకు దేవునికి మధ్య సంభాషణ కలుగుతుంది అక్కడ. హల్లెలూయా. అందుకే దేవుడు నోవాహుతో అంటే దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నోవాహుతో సంభాషణ చేస్తున్నాడు. అంటే నోవాహు దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇద్దరు మాట్లాడుకుంటూ స్నేహితుల వలె మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు దేవుడు ఈ భూమి మీద ప్రజలందరినీ కూడా తన కుమారులుగా తన కుమార్తెలుగా ఎందుకు ఎన్నుకున్నాడంటే వారితో సహవాసం చేయడానికి. ఇప్పుడు తండ్రి ఎన్ని పనులు చేసినా కూడా బయటికి ఎన్ని గంటలు ప్రయాణం చేసి ఎంత డ్యూటీ చేసి వచ్చినా కూడా కుటుంబానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? బిడ్డనో కుమారుడో కలిగి ఉంటే వారి తండ్రి రాగానే కనపడకపోతే తన భార్యని గారిని పిలిచి ఏమంటారు? అమ్మ పాప ఎడిపోయింది అంటాడా? పాప కనపడిన తర్వాత అమ్మ తమ్ముడేడి, తమ్ముడు కనపడుతుంది ఎడిపోయాడు అంటారా? ఏమండి దేవుడు కూడా ఏం చేస్తాడంటే తన బిడలమైనటువంటి మనలను కూడా దర్శించడానికి. అందుకే ఏముందంటే దేవుడు తన పోలిక చొప్పున అంటే తన కుమార్తెగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన తన ఇష్టంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనతో సహవాసము చేయడానికి. తండ్రి కుమారుల అనుబంధం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దేవుడు చేసుకున్నటువంటి ప్రజలతోనూ దేవుడు అలా కలిగి ఉండాలని ఆశపడ్డాడు. కానీ వారు దేవుని ఆశ ప్రకారము వారు జీవించకుండా ఎలా ఉండిపోయారంటే దేవునికి దోషులుగా ఉండిపోయారు, దేవునికి వైరముగా ఉండిపోయారు, దేవుని దృష్టికి పాపులుగా ఉండిపోయారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏమండి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. కానీ నోహు మాత్రము ఎలా బ్రతుకుతున్నారంటే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నారు.
దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాడు. అందుకే నోవాహు ఇప్పుడు దేవునితో ఎలా కలిగి ఉన్నాడంటే ఒక స్నేహితుడి వలె కలిగి ఉన్నాడు, ఒక కుమారుడు వలె కలిగి ఉన్నాడు, తన దాసుని వలె కలిగి ఉన్నాడు. ఏమండి అక్కడ సంభాషణ, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చింది. నోవాహు, నువ్వు ఒక్కడివే నీతిపరుడివి, నా దృష్టికి నువ్వు ఒక్కడివే కృప పొందిన వాడుగా ఉన్నావు, ఒక చంద్రుడి వలె వికసిస్తూ ప్రకాశిస్తూ ఉన్నావు కనుక ఇదిగో. అప్పటి వరకేమో అంతకు ముందేమో ఏమండి నరులు అన్నాడు, ఇక్కడికి వచ్చినాక శరీరులు అన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకేమో నా వారు నా బిడ్డలు అన్నాడు, ఇక్కడికి వచ్చినాక ఏమంటాడంటే శరీరులు, సమస్త శరీరుల మూలముగా. అంటే దేవుడు అక్కడ వారిని వేరుపరిచేసాడు. ఏం చేశాడంటే దేవుడు అక్కడ వారిని వేరు చేసేసాడు, వారిని పాపిష్ఠులుగా పక్కకు పెట్టేశారు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం మనం గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా ఎలా ఉండిపోయింది? దేవునికి విరుద్ధమైన పట్టణముగా ఉండిపోయింది. దేవుడు ఆ పట్టణాన్ని చూసి క్షమించాడా? అంటే దేవుని దృష్టిలో ఆ పట్టణము లేదు కనుక ఆ పట్టణం ఏమైపోయింది? మాడి బొగ్గైపోయింది, బూడిదైపోయింది. ఏమండి ఇక్కడ కూడా మనం గమనిస్తే దేవుడు వారిని, ఈ ప్రజలను దేవుడు ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడండి. పక్కన పెట్టేసి ఏమన్నంటే బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి, అంటే దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఏమంటాడు? భూమిని అనగా నేను సృష్టించినటువంటి ఈ భూమిని నాశనం చేస్తా అంటున్నాడు. నేను ఇష్టంగా నిర్మించుకున్నటువంటి మానవులను కూడా ఏం చేస్తాడంట? నిర్మూలము, నాశనము చేసేస్తాను. ఏమండి నాశనము చేసేస్తాను అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నంటే, ప్రభువా ప్రభువా మరి నా సంగతి ఏంటి? మరి నేను కూడా ఇందులోనే జీవిస్తున్నాను కదా, నేను కూడా ఈ మూర్ఖులతోనే జీవిస్తున్నాను కదా, నేను కూడా ఈ మూర్ఖురాలతోనే జీవిస్తున్నాను కదా, నేను కూడా ఈ పాపిష్టి వాళ్ళతోనే ఉంటున్నాను కదా, మరి నా సంగతి ఏంటి అన్నప్పుడు దేవుడు ఏమన్నంటే, ఇదిగో నీవు రక్షించబడడానికి నీకు ఒక మార్గాన్ని నేను ఇస్తున్నాను, ఒక మార్గాన్ని ఇస్తున్నాను. ఏంటి ఆ మార్గము తెలుసా అండి? ఏంటి ఆ మార్గం తెలుసా? ఒక ఓడను నిర్మించు. నువ్వు నేను చెప్పుతున్నటువంటి ఆ కొలతలతో, నేను ఏదైతే చెప్పానో ఆ కొలతలతో నువ్వు సిద్ధపరచు. అయితే నీతో నా నిబంధన సిద్ధపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఈ ఓడలో ప్రవేశింపవలను. అంటే మిగిలిన వారి సంగతి ఏంటి? వినండి, ఆ ఓడ తయారు చేస్తున్నప్పటి నుంచి నోవాహు దగ్గరికి ఎంతమంది వచ్చినా, తను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా దేవుడు ఏదైతే చెప్పాడో ప్రతి మాట వాళ్ళకు చెప్తే వారు ఏం చేశారు? ఆ మాటకు వారు ఏం చేశారు తెలుసా? ఎగతాళి చేశారు. ఎగతాళి. ఆనాడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని కూడా దేవుడు పెందెల కడన లేచి ఆ సువార్తను, ఆ రాజ్య సువార్తను, ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే ఏం చేస్తా ఉన్నారు? హేళన చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆనాడు కూడా నోవాహు దినాలలో, అందుకే నోవాహు దినాలు ఎలా ఉండునో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి. నోవాహు దినాలు, నోవాహు చేస్తున్నటువంటి ఆ సిద్ధపరుస్తున్నటువంటి దినాలు ఏది? ఆ ఓడ సిద్ధపరుస్తున్నటువంటి దినాల్లో, ఈనాడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నటువంటి దినాల్లో కూడా దైవజనులను చూసి చాలా అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా? అవమానపరుస్తున్నారు. పరచట్లేదండి? దైవజనులు చూసి అవమానపరచట్లేదా? ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తూ దేవుని సువార్తను అందిస్తా ఉంటే ఓ చాలే బాగా చేశాడు ఆయన, ఇటువంటి పేజీ మేము ఎన్నో చూసాం.
ఇటువంటి పేరు ఎన్నో చూసాం మేము. ఇటువంటి సువార్త చేసి 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 ఏమండి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటారంట? వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇటువంటి అన్ని చేసి మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి ఓ చెప్తా ఉంటారు. సార్లే బాగా చేసిండు. కొంతమంది ఏమంటారు తెలుసా, చూస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాడు ఆయన. ఓ ఉరుకుతున్నాడు, ఉరకని కొత్త కదా, కొత్త ఉరికాం కదా, ఉరకని చూస్తాం. ఎన్ని సొంత మనుషులే, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు, ఒక మంచి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఒక మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఇటువంటి ఆరాధనలు ఇటువంటి కార్యక్రమాలు అనేక ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళాలని తహదాపడుతున్నటువంటి దైవజనులను ఎంతమంది తన మీద నేరాలు వేయట్లేదండి? తనను ఎంతమంది అవమానపరచట్లేదండి? ఆనాడు నోవాహు చేస్తున్నటువంటి ఆ ఓడను సిద్ధపరుస్తూ ఉంటుంటే ఎంతమంది అవమానపరిచారండి, ఎంతమంది నవ్వారు, ఎంతమంది హేళన చేశారు. దేవునికి తెలుసు వారు హేళన చేస్తారని, దేవునికి తెలుసు వారు ఎదురుదాడి చేస్తారని, దేవునికి తెలుసు ఈ మానవులు ఎంత చెప్పినా వినరని దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఆ కొలతలను ఇచ్చాడో తెలుసా? ఆ కొలతలు ఎందుకు తెలుసా అండి? దేవుని ఆజ్ఞనే. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞనే అండి. ఆ కొలతల్లో ఒక సత్యాన్ని దాగి ఉంది. రాబోతున్న దినాల్లో దైవజనులు ఆ కొలతల గురించి దేవుని చిత్తమైతే మీ ముందుకు తీసుకొని వస్తాడు. ఆ కొలతల్లో దాగి ఉందండి సత్యం. ఆ కొలతల దేవుని యొక్క ఆజ్ఞలో. ఎందుకు ఆ కొలతలు చెప్పాడు దేవుడు? ఎందుకు ఆ లెక్కలు చెప్పంటే ప్రతి లెక్కల్లో, ప్రతి అక్షరంలో, ప్రతి పాయింట్లో, ప్రతి గీతల్లో ఒక మర్మం దాగి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక పిన్ టు పిన్ను దేవుని యొక్క సత్యాలు దాగి ఉన్నాయి. అందుకే అంటున్నాడు, ఒక పుల్లైనను అందులో నుంచి చెరిపివేయకూడదు. ఒక పుల్ల అంటే ఒక చుక్క కూడా, అంటే చుక్కకు కూడా దేవుడు ఒక మర్మాన్ని దాగి ఉంచాడంటే. దేవునికి మహిమ కలుగుగాక. మనం అనుకుంటాం చుక్కలు తీసి పక్కన పడేస్తాం, గీతలు తీసి పక్కన పడేస్తాం. ఏమండి? ఆ చుక్కలు, ఆ గీతలు, ఆ పాయింట్స్, ఆ కొలతలు, ప్రతి దాంట్లో కూడా ఒక రహస్యము దాగి ఉంటుందండి. ఎందుకు ఆ కొలతలు ఇచ్చాడు? ఆ కొలత కొలుస్తున్నప్పుడు నువ్వు వచ్చి ఏదైనా కొలుస్తున్నావు అంటే దేవుడు ఈ కొలత ద్వారా దీన్ని ఇలా నిర్మించమన్నాడు. ఏమండి? ఈరోజు ఒక సంఘము ప్రారంభించబడుతుందంటే దానికి ఒక సమయం ఉంటుంది. ఇష్టానుసారంగా ఎవరు నడిపించరు, ఇష్టమైన టైంలో ఎవరు నడిపించరు. ఒక టయాన్ని పాటిస్తారు. ఆ టైంలో కొన్ని క్షణాలు దేవుని ఆరాధించాలి, కొన్ని నిమిషాలు దేవుని స్తుతించాలి, కొన్ని నిమిషాలు ఆయన ఆరాధించాలి, కొన్ని నిమిషాలు పాఠ్య భాగాన్ని చదవాలి, కొన్ని నిమిషాలు దైవజనుడు నిలబెట్టుకొని అభిషేకంలో దేవుడు వారి ద్వారా మాట్లాడుతాడు. అంటే కొన్ని కొలతలు ఉంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి. ఇటువంటి మందిరాలలో, ఇటువంటి సమయంలో దేవుడు తన దాసుని ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎంతమంది అవమానించట్లేదు, ఎంతమంది ఎగతాళి చేయట్లేదు. ఆనాడు కూడా నోవాహును చూసి అలానే చేశారు. ఆనాడు నోవాహును చూసి అలానే చేశారండి. కానీ ఎన్ని ఎదురు దాడి వచ్చినా కూడా నోవాహు ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏ కొలతలను అయితే తనకు అప్పగించాడో, ఏ బాధ్యతనైతే అప్పగించాడో ఆ బాధ్యతను నోవాహు సక్రమంగా పాటించుకుంటూ చేశాడు. ఒక వ్యక్తి అనగా ఒక నోవాహు, దేవుని కృప పొందుకున్న నోవాహు, ఒక చంద్రుడు వలె వికసిస్తున్నటువంటి నోవాహు దేవుని యొక్క పని చేయడం ద్వారా, వింటున్నారండి, దేవుని పని చేయడం ద్వారా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడండి. రక్షించుకోగలిగాడు. ఈనాడు సంఘము కూడా రక్షించబడాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ పనిని కూడా మనం ఏం చేయాలి? సక్రమంగా జరిగించాలి, సక్రమంగా చేయాలి. మనల్ని అవమానిస్తారు, అవమానించేవారు అవమానిస్తారు, ఏడ్చేవారు ఏడుస్తారు, తుమ్మేవాళ్ళు తుమ్ముతారు, దగ్గేవాళ్ళు దగ్గుతారు. మనల్ని ఎన్ని విధాలుగా బాధపెట్టాలి, అన్ని విధాలుగా బాధలు పెడుతూనే కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో మన బిడ్డ ద్వారానే బాధలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భర్త ద్వారా బాధలు వస్తుంటాయి, భార్య ద్వారా బాధలు వస్తుంటాయి, తల్లుల ద్వారా తండ్రి ద్వారా బాధలు వస్తుంటాయి. వినండి, ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు
ఏమండి ఉండండి. అందుకే జబదే తల్లి ఏం చేసిందంటే, జబదే తల్లి యోహానును యాకోబును, యోహాను శిష్యులు అందరికల్లా చిన్నవాడు, యాకోబు శిష్యులు అందరికన్నా పెద్దవాడు. ఈ ఇద్దరు కుమారుని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత, అయ్యా నా కుమారులు ఇద్దరిని, ఒకరిని ఎడమవైపును ఒకరిని కుడివైపును అయ్యా పెట్టుకుంటావా అని అన్నప్పుడు, అప్పుడు యేసు ఏమన్నాడు, శభాష్ తల్లి నువ్వు తీసుకొని వచ్చావు, బాగుంది, నేను ఇక్కడ పెట్టుకుంటలే, నువ్వు వెళ్ళు అన్నాడా? అల్లేదండి. ఏమన్నా తెలుసా, మీరు నా సిలువను మోయగలరా? సిలువ అనగా శ్రమ, సిలువ అనగా నింద, సిలువ అనగా అపనిందలు, సిలువ అనగా అనేకమైన దుఃఖాలు, వ్యాధులు, రోగాలు అన్నీ వస్తాయి. వీటిని భరించగలరా అన్నప్పుడు వారు ఏమన్నారు, మేము తప్పకుండా నీ సిలువను మోస్తాం, తప్పకుండా మోస్తాం. అంటే వారు ఏం చేస్తారంటే ప్రభు సిలువను మోయడానికి వారు సిద్ధమయ్యారు. ఈ ప్రభు యొక్క సువార్తను, సంఘాన్ని నిర్మించాలంటే, సంఘంలో సువార్తను ప్రకటించాలంటే మనం కూడా యేసు ప్రభు గారి యొక్క సిలువను మనము మొయ్యాలి, సిలువను మొయ్యాలి. ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన అపనిందలు వస్తాయి, అనేకమైనటువంటి వేదన వస్తుంది, వ్యతిరేకత అన్నీ వస్తాయి. అన్నిటిని భరించుకుంటూ వెళ్ళాలి. నోవాహు చేసింది అదే. ఆ కొలతలతో దేవుడు ఆ నిర్మించమని చెప్పేసి అని, ఆ చక్కటి ఆ ఓడను ఏర్పాటు చేయమని చెప్పేసి అని దేవుడు ఒక బాధ్యతని ఇస్తే ఏం చేశాడు నోవాహు? తన బాధ్యతను తప్పకుండా ఆ పని చేశాడు. కనుకనే ఆ కుటుంబం ఏమైంది తెలుసా అండి? ఆ కుటుంబం ఏమైంది తెలుసా? రక్షించబడ్డది. ఏమైందంట? ఆ కుటుంబము రక్షించబడ్డదంట, రక్షించబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఒక కుటుంబము రక్షించబడ్డది, ఒక కుటుంబము రక్షించబడ్డదంటే దానికి కారణం ఏంటి చెప్పండి? నోవాహు దేవుడు చెప్పినట్టుగా చేశాడు. నోవాహు ఉన్న దినాల్లో నోవాహు శత్రువులు లేరంటారా బ్రదర్ అండ్ సిస్టర్స్? నోవాహు జీవిస్తున్నటువంటి దినాల్లో నోవాహు శత్రువులు లేరంటారా? నోవాహు జీవిస్తున్న దినాల్లో నోవాహుకు అయిన వారు లేరంటారా? స్నేహితులు లేరంటారా? అందరూ ఉన్నారు. అయిన వారు ఉండే ఉంటారు, స్నేహితులు ఉండే ఉంటారు, ఏమండి బంధువులు ఉండే ఉంటారు, అందరూ ఉండే ఉంటారు. కానీ నోవాహు అందరికి చెప్పే ఉంటాడండి. చెప్పుండలేదంటారా? ఏమండి ఈరోజు నేనే కానీ లేకున్నటువంటి దైవజనులే కానీ నా కుటుంబము ప్రభు యొక్క రాకడలో అందరూ ఎత్తబడాలని ఒక ఆశ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఉండదండి? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఒక దైవ సేవకుడే కానివ్వండి, ఒక ఆత్మీయుడే కానివ్వండి, ఒక ఆత్మీయురాలే కానివ్వండి, వారికి ఉంటుంది ఏంటి చెప్పండి? నా భర్త, నేను, నా కుటుంబం దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నా కుటుంబంతో ఉండాలి, నా తమ్ములతో ఉండాలి, మా మర్దలతో ఉండాలి, మా బంధువులతో ఉండాలి. మేము ఎలా అయితే కలిసిమెలిసి ఉన్నామో పరలోక రాజ్యంలో కూడా అలాగే ఉండాలని ఒక ఆశ ఉంటుంది. నోవాహు కూడా ఆశ ఉండే ఉంటుంది. కానీ నోవాహు ఆశ ఉండుంటుంది. ఆ నోవాహు వెళ్ళి ఆ సువార్తను చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. ఎగతాళి చేసి, దేవుడు నీకు చెప్పాడా? నేను ఒక్కరికి చెప్పాడా? మాకు చెప్పలేదా? ఏమంటే ఇప్పుడు ఈ పేజీని నేను రన్ చేస్తున్నప్పుడు నాకు దేవుడు చెప్పాడండి, ఇలా చేయమన్నాడు, ఈ సువార్త ఈవినింగ్ పురాణం చేయమన్నాడు అని చెప్పేసి దేవదానం అన్న ఒకరు చెప్పాడు అనుకో. కొంతమంది ఏమంటారు, నీకే చెప్పాడా? మాకు ఫోన్లు ఉన్నాయిగా, మాకు చెప్పొచ్చుగా వాక్యం, మాకెందుకు చెప్పలే అంటారా? ఆయనకు ఒక్కరికి చెప్పాడంట. ఏమండి నన్ను కూడా అంటా ఉంటారు, నీ ఒక్కరికి చెప్పాడా ఫాస్టింగ్ ప్లేస్ పెట్టమని? ఏమండి నీ ఒక్కరికి ఎప్పుడో. కొంతమంది ఏమంటారంటే ఈ యేసు మొత్తం మీ దగ్గరే ఉన్నాడు, మా దగ్గర లేనే లేడు. ఏమండి యేసు ఎక్కడున్నాడ? దానికి అర్థమైందండి. ఎంత సిస్టర్స్ అర్థమవుతుంది? ఆనాడు కూడా నోవాహు తన కుటుంబాన్ని, తన బంధువులను అందరినీ కూడా ఆ ఓడలోనికి ప్రవేశింపచేయాలని తహతహపడ్డాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం, అరే నోవాహు నీ కుటుంబం ఒకటేలా బాబు అలాగ వచ్చేది, నీ మాట ఎవరినారా నాయన, నువ్వు మాత్రం నీ కుటుంబం గురించి సిద్ధపరచు. నా కుటుంబానికి ఇంత పెద్దది ప్రభువా, గీత పెద్దది ఎందుకున్నట్టు నా కుటుంబానికి? చిన్న సరిపోదా? గీత పెద్ద ఎందుకు? నువ్వు చెయ్యి, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏమంటే నేను చెప్పింది కాదు ప్రభువా,
కొద్దిగా పెద్దది, ఇంకేమైనా చెప్పరాదు అంటే ఇక్కడ చూడండి, పైన చూడండి, దేవుడు నోవాహుతో అంటే ఒక డిస్కషన్లో చెప్తున్నాను నేను ఇవన్నీ. దేవుని ఆత్మచేత ఈ డిస్కషన్లో ఉన్నదేమో అని చెప్తున్నాను నేను. ప్రభా ఇంత పెద్దది ఇస్తావు కదా, మరి వీళ్ళందరికీ చెప్పమంటావా? అరే వినరా నాయన, నువ్వు చెప్పినా వినరు, ఎందుకు చెప్పు నోవాహు? కారణం మా బంధువులు ఉన్నారు, మాది పెద్ద ఫ్యామిలీ ప్రభా, ఇది సరిపోతుంది కొద్దిగా. మరి ఏమన్నా నువ్వు ఇచ్చిన కొలతలకి వాళ్ళని వీళ్ళంతా సెట్ చేసుకుంటారు ప్రభా అంటే వాళ్ళు వినరా నాయన. అంత చెప్పినా కూడా నోవాహు, మానవులు అప్పుడు వినరా? ఈనాడు సేవకులు కూడా కొంతమంది వినరేడు, మొండి. ఏమండి ఉంటారా మొండితో ఉంటారు, అవునా కదండి? చూడండి ఇక్కడ చూస్తే నోవాహు దేవునికి సంభాషణ, ప్రభా ప్లీజ్ ప్రభా ఒక్క అవకాశం సరే, నీ కొలతలు ఇస్తానా, నువ్వు ఎంత చెప్తావో చెప్పు, నీకు టైం ఇస్తానా. ఈ టైంలో కనీసం నీ బంధువులను తెచ్చుకుంటావు అంటే, నా బంధువులు తెచ్చుకుంటా, మా అన్నలు, మా తమ్ముడు, మా సొంత తమ్ముడే, మా అన్నే సొంతం, మా మధ్య పాపం చిన్న చిన్న పిల్లలు ప్రభు, వాళ్ళు నశించిపోతే ఎట్లా? అవకాశం ఇచ్చాడు ప్రభు. ఏమండి అవకాశం ఇస్తే ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారు? నోవాహును చూసి ఎగతాళి చేశారే కానీ ఆయన మాటను మాత్రం ఏమండి ఆయన మాట మాత్రము అంగీకరించలేదు. అలా అంగీకరించకపోవడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? నోవాహు కుటుంబం ఒకటే రక్షించబడ్డది. దేవునికి మహిమ కలుగాక. నేను ముగించేస్తాను, చాలా సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూడండి, నోవాహు కుటుంబము రక్షించబడటానికి కారణం ఏంటో తెలుసా అండి? నోవాహు దేవుని కృప పొందినవాడుగా ఉన్నాడు. అంటే దేవుని కృప ఎవరు పొందుకుంటారో తెలుసా అండి? దేవుని కృప ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? దేవుని మాట వినేవారి మీద, దేవుని మాట వినేవారి మీద, దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని దర్శనము ద్వారా నడుచుకుంటున్నటువంటి వారి మీద దేవుని కృప మెండుగా ఉంటది. మీకు ఒక విషయం చెప్పానండి, లాస్ట్కి ఈ మాట నేను పూజ చేస్తాను. నేను ఇందాక అన్నా కృప అనగా చంద్రుడు అన్నా, వినండి. కృప అనగా ఏ పైన చంద్రుడు. ఒక కృప పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే చంద్రుడుగా ఉంటాడు. అనగా ఇక్కడ మనం కృప పొందుకున్నటువంటి నోవాహు చంద్రుడిగా ఉన్నాడు. వినండి, ఇప్పుడు ఈ ఇల్లు కృప పొందుకుంది కనుకనే ఈ ఆన్లైన్ ద్వారా అనేకుల వెలిగించబడుతుంది. దేవునికి మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబము, ఈ సేవకుని కుటుంబము దేవుని కృప ఉంది కనుకనే కృపను పొందుకున్న వారు దాగి ఉండరు, కృపను పొందుకున్న వారు చీకట్లో ఉండరు, కృప పొందుకున్న వారు ఏమండి అక్కడ ఇక్కడ తిరగరు. కృపను పొందుకున్న వారు ఎలా ఉంటారు తెలుసా? సమాజానికి వెలుగు వలె ప్రకాశిస్తారు. ఇప్పుడు ఈ యొక్క ఛానల్, ఈ ఫేస్బుక్ ఛానల్ అనేకులకు వెలుగు వలె మెరుస్తుందా లేదండి? మెరుస్తుందా లేదా? ఈ కుటుంబం అనేకులకు సువార్త అందిస్తుందా లేదండి? పలానా ఛానల్ ఎవరిదంటే ఏం చెప్తున్నారు? పలానా దేవదనం గారు. అరే దేవదనం గారు బ్లిక్ అయింది, ఏదో చెప్తాడు ఇక వినాలి అంటే ఇది అక్కడ మెరుస్తుంది. హల్లెలూయా. ఇది మెరుస్తుంది. ఇంకేం చేస్తుంది అండి? అక్కడికే స్టాప్ అయితే లేదు, అనేకులను అందులో ఏం చేస్తా ఉంది? యాడ్ చేస్తా ఉంది. అనగా ఇది అనేకులకు వెలుగును ప్రకాశిస్తుంది, వెలుగుతో సంబంధించిన సువార్తను అందిస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని కృప పొందుకునే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారు చీకటిలో ఉండరు. దేవుని కృప పొందుకున్న ఎలా ఉంటారో తెలుసా? వారు వెలిగి ఉంటారు, అనేకులను వెలిగిస్తూ ఉంటారు. దేని ద్వారా? వాక్యము ద్వారా. వారు వెలుగుతూ ఉంటారు, అనేకులను వెలిగిస్తారు. ఏమండి, ఒక క్యాండిల్ వెలుగుతుందంటే ఒక రూమ్లో, ఇంకొక రూమ్లో క్యాండిల్ వెలిగించాలంటే ఈ క్యాండిల్ తీసుకుని వెళ్ళి ఆ క్యాండిల్తో ముట్టిస్తేనే ఆ క్యాండిల్ వెలుగుతుంది. ఇంకొక క్యాండిల్ ముట్టించాలంటే ఈ క్యాండిల్ దీనికి ముట్టించావు, ఈ క్యాండిల్ అంటే ఒక క్యాండిల్ వెలగడం ద్వారా ఎన్ని క్యాండిల్ వెలుగుతున్నాయండి? ఒక్క క్యాండిల్ వెలిగితే 100 క్యాండిల్ మనం వెలిగించవచ్చు. ఒక్కరు ప్రకాశిస్తే దేవుని సువార్తను ప్రకటించడానికి నశించిపోతున్న ఆత్మలను అనేకులకు వెలుగుగా రక్షించేవాడిగా నిలబడతాడు. నోవాహు
అనేకులకు నిలబడాలని చెప్పేసి అని దేవుడు ఏం చేశాడు తెలుసా? అనేకులకు సాక్షిగా ఈరోజు మనం నిలబడి నోవాహు ద్వారా దేవుడు మనతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు తెలుసా అండి? ఆనాడు నోవాహు వెలిగించబడ్డాడు. ఈనాడు అనేకులకు నోవాహు అనే పేరుతో అనేకులను వెలిగింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు రక్షించబడ్డానికి, నోవాహు కుటుంబం రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నోవాహు ఏం చేశాడండి? నోవాహు కృప పొందాడు, అనగా చంద్రుడిగా వికసిస్తూ వెళ్ళాడు. అందరినీ వెలిగించాలనుకున్నాడు, కానీ అందరూ, అందుకే వాక్యం ఏం చెప్తుందంటే అందరూ పిలువబడ్డారు ఆ వివాహానికి, కానీ ఏర్పరచబడ్డ వారు మాత్రము 10 మంది. మన ప్రయాస ఏంటంటే ఏడ్చేవాడు ఏడుస్తాడు, నవ్వేవాడు నవ్వుతాడు, కానీ మన పని మాత్రము ఆపదు. మన సువార్త, మన పరిచర్య ఎన్ని కష్టాలు వచ్చినా మనము ఆపనే ఆపద్దు. చూడండి, నవ్వేవాడు, మనం ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు నవ్వేవాడు నవ్వుతూనే ఉంటాడు, ఏడ్చేవాడు ఏడుస్తున్నాడు. నవ్వేవాడిని మనం ఆపలేము, ఏడ్చేవాడిని మనం ఆపలేము. కానీ మన సువార్తను మాత్రం వారిని చూసి ఆపేస్తే వారు వెళ్ళిన దారిలో, వారు ఉన్న నరకంలో మనం కూడా ఉంటాం. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే నోవాహు చూడండి, ఆనాడు నోవాహును చూసి ఏడ్చారు, ఆనాడు నోవాహును చూసి నవ్వారు, హేళన చేశారు, కానీ నోవాహు మాత్రము దేవుని పనిని, తనకిచ్చిన బాధ్యతను మాత్రము ఆపలేదు. కనుకనే ఓ చక్కటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశాడు. ఓడను, అందులో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈనాడు మన కుటుంబం కూడా నోవాహు ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడ సాదృశ్యమైనటువంటి సంఘం. ఈ సంఘము ద్వారా మన కుటుంబం కూడా రక్షించబడాలంటే దేవుడు ఆనాడు నోవాహుకి ఇచ్చినటువంటి బాధ్యత, ఈనాడు దేవుడు మనకొక బాధ్యతను ఇచ్చాడు, ఆయన సువార్తను ప్రకటించడానికి. ఈ బాధ్యతను మనము చక్కగా నెరవేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలా. నశించిపోతున్న ఆత్మలకు ఈ పేజీ ద్వారా మనం మనలో ఉన్న బలం, మనలో శక్తి మొత్తం అయిపోయేంత వరకు కూడా, మన తుది శ్వాస ఉన్నంత వరకు కూడా దేవుని సువార్తను ప్రకటించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి ప్రభు పేటకి మనం చేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని మరల దైవజనులకు అప్పగించుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి వర్తమానము మనకు అయ్యగారు మనకు అందించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పేరిట మరి అనుకోని రీతిగా తమ్ముడు మరి ఇక్కడికి రాగానే మాతో వాక్యాన్ని పంచుకోమని అనగానే సంతోషంతో దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడి మంచి వర్తమానాన్ని దేవుడు మనకు తమ్ముడు ద్వారా మనకు బయలుపరిచినందుకు దేవాతి దేవునికి వందనాలు. హల్లెలూయా. తమ్ముడు మరి చిన్నవాడైనప్పటికీ దేవుడు తనను ఎన్నుకొని మరి సంఘములో అనేక ఆత్మలను రక్షించుట కొరకు ప్రయాసపడుతూ మరి గత కొద్ది సంవత్సరాలుగా బేతేనియా స్వరం అంటూ బేతేనియా గాస్పుల్ మినిస్ట్రీల చర్చ్ని రన్ చేస్తూ మరి పేజ్ని రన్ చేస్తూ నేను కూడా ఇలాంటి పేజీని ఓపెన్ చేయడానికి ఒక పాలి భాగస్తుడైన మరి యేసు రమేష్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మంచి వర్తమానం ద్వారా మనందరికీ మరి దేవుని ఒక ఉద్దేశాన్ని నోహావుకు ఏ రీతిగానైతే మరి బయలుపరిచినాడో అదే రీతిగా మనల్ని కూడా మరి ఈ సువార్తను నడిపించడానికి మంచి వర్తమానం మనకు అందజేసినందుకై దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకొని మనం ఈ కూడికను ముగించుకుందాం. మనం కొన్ని విజ్ఞాపనలు ప్రార్థనలు మన మధ్యలో ఉంచున్నాయి. 1-2 విజ్ఞాపనలు మనం ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మరి అనేక రోజుల మరి లేక వారము కింద మరి సాయిబాబా మరి వాళ్ళ తండ్రి గారి గురించి మరి తన కంట్లో మరి కొన్ని ఆయిల్ కానీ ఏదో వేసుకున్నప్పుడు తన కళ్ళు రెడ్గా అయ్యి కనపడని రోజున మనం విండ్ ఆఫ్ గాడ్ పేజ్ ద్వారా మరి ప్రార్థన చేసినప్పుడు ఉదయకాలముగా తెల్లగా మరి తేటగా మళ్ళీ కళ్ళు తిరిగి కనిపించినట్టుగా మరి
తమ్ముడు సాయిబాబా చెప్పిండు కనుక దేవాతి దేవునికి వందనాలు. ఆ స్వస్థత చేసింది దేవాతి దేవుడే కాబట్టి మనం విజ్ఞాపనలు మట్టుకే మనం చేయగలుగుతాం. స్వస్థతలు చేసేది యెహోవా దేవుడే కనుక దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా కొంచెం మరి తండ్రి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని ఇందాక నేను టెక్స్ట్ చేసినాడు కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి నీ బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తమ్ముడు యేసు రమేష్ ద్వారా తండ్రి మంచి వర్తమానాన్ని నువ్వు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని నువ్వు ఏర్పాటు చేసినావు. ఇదిగో తండ్రి, నేనైతే అనుకోకుండానే మరి తమ్ముడిని ఆహ్వానించినాను, కానీ తండ్రి ఇది నీ సిద్ధపాటులో ఉంది కనుక తండ్రి ఈ వర్తమానాన్ని నువ్వు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఇటు వాక్యాన్ని తండ్రి మా జీవితాలలో ప్రోత్సాహకరంగా మేము తీసుకొని తండ్రి అయ్యా పాజిటివ్ మైండ్తో తండ్రి మేము ఉండులాగన మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి సాయిబాబా వాళ్ళ తండ్రి లక్ష్మీనారాయణ గురించి ప్రార్థిస్తున్నాను. తమ్ముడు ఎంతో ప్రయాసముతో తండ్రి ప్రతిదినము వాక్యంలో తండ్రి మరి నెమరు వేస్తూ తన తండ్రి కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నాడు కనుక తండ్రి ఇదిగో తండ్రి ఏ శక్తి అయితే తండ్రి తన తండ్రి పైన ఆవరించి తండ్రి ఆ బిడ్డలను తండ్రి అవమానపరుస్తుందో యేసు క్రీస్తు రక్తము ద్వారా తండ్రి ఇప్పుడే తండ్రి ఆ బిడ్డలో ఉన్న ఆ దురాత్మ శక్తిని కాల్చివేస్తున్నాను. ఇదిగో తండ్రి కాల్చివేయడమే కాకుండా తనకు విడుదలను ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు రక్తము ద్వారా తండ్రి ఇప్పుడే ఆ బిడ్డకు స్వస్థత కలుగును గాక తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆ దురాత్మను యేసు క్రీస్తు నామం పేరిట తండ్రి బంధించి పాతాళంలో పడివేస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న దేవుడవు కనుక తండ్రి ఇదిగో బిడ్డ కుటుంబం తండ్రి తల్లి భార్య తండ్రి అందరూ ఆశతో తండ్రి ఎదురు చూస్తుండగా తండ్రి నూతనమైన కార్యాన్ని వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి కండ్లను స్వస్థతనిచ్చినావు, అదే రీతిగా తండ్రి శరీరంలో కూడా తండ్రి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఆవగంతంత విశ్వాసం ఉంటే చాలు నేను స్వస్థత చేస్తానన్న దేవుడవు కనుక తండ్రి ఇప్పుడే తండ్రి ఆ కుటుంబంలో నూతనమైన కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో తండ్రి వీడియో సాక్ష్యం పంపించాలని ఆశపడ్డాడు, ఆడియో పంపించాలని ఆశపడ్డాడు, కానీ తండ్రి తనకు ఏ రీతిగా పంపించాలో తెలియక తండ్రి ఆగిపోయినాడు కనుక తండ్రి త్వరలో తండ్రి ఆ బిడ్డని నువ్వు నిజముగా తండ్రి తన తండ్రిని పూర్తిగా సంపూర్ణపరిచి తండ్రి గొప్ప సాక్ష్యంతో ఆ బిడ్డ నీకు వీడియో లైవ్ లో చూడటం తండ్రి నువ్వు ఆ బిడ్డకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి విండ్ ఆఫ్ గాడ్ పేజ్ ద్వారా తండ్రి నీ చల్లనైన గాలిని తండ్రి ఆ బిడ్డలో తండ్రి ఇప్పుడే తాకుమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇట్టి రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకై నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ లైవ్ లో పాల్గొంటున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి నీ బిడ్డపై వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి వారి ఆర్థిక సమస్యలే గాని ఆరోగ్య సమస్యలే గాని ఏ ఉన్నప్పటికీ తండ్రి నీ నామము పేరిట కొట్టివేస్తూ తండ్రి వీరికి అందరికీ విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి నీకు వందనాలు. అయ్యా ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అన్ను, తట్టుడి మీకు తీయబడును అంటున్నావు కనుక తండ్రి అయ్యా బిడ్డలు ఎవరైతే ప్రయాసముతో తండ్రి నీ యందు ధ్యానించి తండ్రి నిన్ను కొనియాడుతున్నారో తండ్రి వారందరికీ గొప్ప కార్యములు చేసి తండ్రి అందరినీ నీవు సాక్షిగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. ఈ లైవ్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా వందనాలు. ప్రత్యేకించి యేసు రమేష్ బ్రదర్ కి వందనాలు చెల్లిస్తూ ఈ లైవ్ ని ముగిస్తున్నాను. తిరిగి మనం రేపు రాత్రి 9:30 కలుసుకుందాం. అంతవరకు వందనాలు.